శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 16/8/26 టెట్ 30 మార్కులకి ఇవ్వబడిన ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. శుద్ధాంతము అనే పదానికి అర్థం అడిగారు. ఇది 6వ తరగతి త్రిజట స్వప్నం పాఠంలో ఇవ్వబడింది. అంతఃపురం అని అర్థం. తీరము పర్యాయ పదాలు గట్టు, ఒడ్డు, దరి. ఈ పదాలు పర్యాయ పదాలుగా ఇవ్వబడ్డాయని చెప్తున్నారు. త్రికము అనగా ఏ అక్షరాలు అంటారు? త్రి అంటే 3, ఆ, ఈ, ఏ. ఈ 3 అక్షరాలను కూడా త్రికము అని అంటారు. గుణసంధిని గుర్తించండి. దేవర్షి, పరోపకారం, రమేష్. ఈ 3 పదాలు ఇచ్చి 1, 2, 3, 4 ఇలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే దేవర్షి, పరోపకారం ఈ పదాలు ఉంటాయో ఇది గుణసంధిగా చెప్పడం జరుగుతుంది. పరుష సరళాలు కాకుండా మిగిలిన అక్షరాలను ఏమంటారు? వాటిని స్థిర, ఇతరే, స్థిరములు అని అంటారు. పరుష సరళాలు సంధి కార్యాలు జరుగుతున్నప్పుడు మారుతాయి, కానీ ఇవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాయి కాబట్టి వీటిని స్థిరములుగా చెప్పడం జరుగుతుంది. గణములు మనం మొదటి నుంచి టెట్ వీడియోస్ చెప్తున్నప్పుడు ఘన విభజన ఖచ్చితంగా అడుగుతున్నారని చెప్తున్నాం. పద్యం యతి స్థానాలు కూడా అడుగుతున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. భగనం మొదటి గురువు, నగనం 3 గురువులు, తగనం భజస యరత చివరి లఘువు, మగనం 3 గురువులు. ఈ విధంగా గణములను గుర్తించడం జరిగింది. మర్రి చెట్టు ఇతివృత్తంగా కలిగిన ఇతివృత్తం ఏమిటయ్యా? సహానుభూతి. ఆ పాఠ్యాంశంలో మనం సహానుభూతిని నేర్చుకుంటాం. మాతృభూమి పాఠ్యాంశంలో వాక్యం ఇచ్చారు, ఎవరు పలికారని అడిగారు. ఆ వాక్యంలో అంటే ఆ పాఠ్యాంశంలో ఉన్న పాత్రలు పద్మజ, సుధీర్, రాజారావు, వీర, చంద్రమ్మ, రోసయ్య. ప్రబంధ ప్రక్రియకు సంబంధించిన పాఠం మరి 10వ తరగతిలో చూసినట్లయితే రాజధర్మం అనే పాఠం ఉంది. ఇది ఆప్షన్లో ఉన్నట్లయితే ఇది సరైన సమాధానంగా చెప్పబడుతుంది. మైసభలో తన ఆత్మకథ ఆవిష్కరించిన కవి ఎండ్లూరి సుధాకర్. మైసభలో తన ఆత్మకథను ఆవిష్కరించిన కవి ఎండ్లూరి సుధాకర్. ఈ విధంగా ఈరోజు టెట్లో తెలుగు ప్రశ్నలు అడగడం జరిగింది. ధన్యవాదములు. ఏపీ డిఎస్సి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక వీడియోలు రావడం జరుగుతుంది.